ఈరోజు ప్రచారం చేశామన్నా ఇంటింటి ప్రోగ్రాంలో. అన్న గెలుపు కోసం ఎంఆర్పీ చాలా కష్టపడుతుందన్న. మా సీనియర్ నాయకులు కూడా ఈరోజు శ్రీశైలంలో సునిపేట గ్రామంలో కూడా ప్రచారం చేస్తున్నారన్నా. అన్న ఇది ఎస్సీ కాలనీలో అన్న డెవలప్మెంట్ చాలా ఆగిపోయిందన్న. కేవలం అన్న 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ కాలనీకి చేసిందైతే ఏమి లేదన్నా. ఎక్కడి సందులు అక్కడ సీసీ రోడ్లు లేవు అన్న. దాదాపు అంటే 5 సంవత్సరాల క్రితము సీతాపురం ఎత్తుపక్కల కాలువ మన కల్వేల గ్రామం తీసుకువెళ్ళినారు. దానికి బ్రిడ్జి ఇంతవరకు నిర్మించలేదన్న. తెల్లారితే ఎలక్షన్ అనగా బ్రిడ్జి మొదలుపెట్టినారన్న. అది ఎంతవరకు న్యాయమని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నా. కానీ మన ఎస్సీ కాలనీ వాసులము తెలుగుదేశం పార్టీకి నడుము కట్టి గుడ్డ రాజశేఖర రెడ్డి అన్నగారిని గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నా నేను. అన్న ఇంకొకటన్నా, హెల్పింగ్ హ్యాండ్స్ తరపి ఒక సొసైటీ ఏర్పరచుకున్నారన్న. యవనస్తులు 60 మంది యూత్ ఉన్నారన్న ఈ గ్రామంలో. 60 మంది యూత్ అన్న రెయ్యంబవులు మన గ్రామంలో నాయకులను కలుపుకొని ప్రచార కార్యక్రమం చాలా చురుగ్గా పాల్గొంటున్నారన్న. వాళ్ళ కష్టాన్ని కూడా అన్న మీరు వాళ్ళు కలిగించి అన్న మాకు ఒక ఆశ ఉందన్న. ఈ ప్లేస్ లో మేము ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామన్నా. మీ ఆమిస్తేనా మీ దయతోనేనా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల కార్యక్రమంగా జరిపించాలని చెప్పేసి నాతో ఉన్న ఎంఆర్పీఎస్ నాయకులకు, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ అన్నగారికి అవకాశం ఇస్తున్నాను.